కార్తీక పురాణము 30వ అధ్యాయము. కార్తీక వ్రత మహిమ్నా ఫలశ్రుతి. నైమిషారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునుల అందరకు సూత మహాముని తెలియచేసేది విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రలను విని ఆనందించి 1000 నోళ్ల కొనియాడిరి. శౌనకాది మునులకు ఇంకా సంశయములు తీరనందున సూతునిగాంచి, ఓ ముని తిలకమా, కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమ దైవం ఎవరు? మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి? హరినామ స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము, కాన దీనిని వివరించి తెలియచేయమని కోరిరి. అంత సూతుడు ఆ ప్రశ్నలు ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వివరించి ఉన్నారు. ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు. అయినను సూక్ష్మముగా వివరించదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశియందు ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలెను. ఈ 1 రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణాలయమున కానీ శివాలయమున కానీ ఆవు నేతితో దీపారాధన చేయవలెను. ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశి అందున్న 1 రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక కానీ, లేక ఆచరించు వారలను ఎగతాళి చేసినా కానీ, వారికి ధన సహాయము చేయవారికి అడ్డుపడిన వారు కానీ ఉంటే వారు అనేక కష్టముల పాలగుటే కాక వారి జన్మాంతరమందు నరకములో యమకింకరుల చేత నానా హింసల పాలు కాగలరు. అంతేకాదు, అట్టివారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుతారు. కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ, గంగా నదిలో కానీ, అఖండ గౌతమి నదిలో కానీ స్నానం ఆచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించినను ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు. సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కాబట్టి కార్తీక మాస వ్రతము వలన జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరు జన్మ లేక వైకుంఠం అందగలరు. పుణ్యాత్ములను మాత్రమే ఈ వ్రతం ఆచరించవలననేది కోరిక పుట్టి దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును. కానీ ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడవక ఆచరించవలెను. ఈ విధముగా 1 రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినా కనీసం తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము చేసి మరునాడు బ్రాహ్మణునికి భోజనమిడినచో 1 రోజుల ఫలితము దక్కును.
ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యం లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను పేదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరి నామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకం అబ్బును. ఈ కథను చదివిన వారికి విన్నవారికి కూడా శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి త్రింశోధ్యాయము 30వ రోజు పారాయణము. ఈ రోజుతో కార్తీక మాస పారాయణము పూర్తి అయినది. ఇది ఆఖరి రోజు సమాప్తము. అందరికీ ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. మరి ఈ విధముగా ఈ కార్తీక పురాణము మరి మొదటి అధ్యాయం నుంచి ఈరోజు అధ్యాయం వరకు పూర్తిగా అన్ని అధ్యాయములు భక్తి శ్రద్ధలతో చదివిన నాకు, విన్న మీకు, మరి వీటికి ప్రోత్సాహం ఇచ్చిన రాధికా మేడం గారికి ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షములు అందరికీ సర్వజనులకి కూడాను నిండుగా దండిగా ఇవ్వాలని కోరుకుంటూ అందరూ సర్వ సౌఖ్యములను అనుభవించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. ఈ పురాణ పఠనంలో ఎటువంటి తప్పులు దొర్లినా కూడా అందరూ క్షమించగలరని కోరుకుంటూ మీ హిమబాల.